నమస్తే నమస్తే వర్మ గారు. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వైల్డ్ ఫైర్ అట, అందరినీ గుడ్డలిప్పి రోడ్ల మీద నిలబెడతాం అంటున్నారు. తేడా చేసిన అధికారులందరినీ ఒకవేళ రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా సరే 7 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్నా సరే లాక్కు వస్తామంటున్నారు. 30 సంవత్సరాలు మేమే పాలిస్తామన్న కాన్ఫిడెన్స్ ఆయన మాటల్లో. ఇంకా రోడ్డు ఎక్కారు, ఇంకా చూసుకోండి అంటున్నారు. వర్మ గారు, ఈ రాష్ట్రాన్ని వాళ్ళు వీళ్ళే కాదు పాలించింది, చాలా మంది పాలించారు. 1956 నుంచి 2024 వరకు 68 సంవత్సరాల్లో 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 21 సంవత్సరాల పాటు తెలుగుదేశము, 5 ఏళ్ల పాటు వైకాపా. కాబట్టి అది ఏదో వీళ్ళిద్దరే వచ్చేసి రాష్ట్రాన్ని మొదటి నుండి పరిపాలించినట్టు అనుకోవద్దు. కాంగ్రెస్ కూడా అనేక సంవత్సరాలు పరిపాలించింది. ముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు పార్టీల వాళ్ళు ఆలోచిస్తే ఏదో ఇలా ఇదే ఎల్లకాలం వచ్చేసి ఉంటుంది అనుకోకూడదు. బీజేపీ కూడా 27 ఏళ్ల పాటు ఢిల్లీలో అధికారం లేదు, మొన్న వచ్చింది. అవును. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ వచ్చేసి అదేదో వీళ్ళిద్దరి రాసిస్తే రాయలసీమ అన్నట్టుగా వీళ్ళిద్దరికి రాసిచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి పరిపాలనే కాదు, వేరే వాళ్ళ పరిపాలన ఉంది. కాంగ్రెస్ పాలన కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నా అభిప్రాయం వచ్చేసి దొందే. ఏమిట్లో అయినా సరే, అటు అప్పులు చేయడంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, బాధుడు కార్యక్రమంలో కానీ, రాజకీయ కక్షలో కానీ, ఇట్లా పురాణంలో కానీ ఏం ఒకరికొకరు ఎవరు తక్కువ కాదు. ఇంతకుముందు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడింది చూపించారు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడింది చూపించారు. కాబట్టి ఎవరు ఇక్కడ తక్కువేం కాదు. కాబట్టి ఆ విషయంలో ఇంకా దాని గురించి ఇంకా తిట్ల పురాణము మనం కూడా ఇంకా వాళ్ళ మాట్లాడి దాన్ని మరింత ఎగ్జైరేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ దొందే ఇష్యూ బేస్డ్గా మాట్లాడాలి ఏదైనా సరే. నిన్న ఆయన మాట్లాడినాడు కాబట్టి పోలీసులను వచ్చేసి 7 సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొచ్చేసి నడి రోడ్డు మీద బట్టలు ఉడిసి నిలబెడతామనేది అది ఏమాత్రం వచ్చేసి సమంజసం కాదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఘటనలో అంతకంటే ఎక్కువగా ఈవెన్ చెప్పు చూపించాడు ఒక పబ్లిక్ మీటింగ్ లోనే. కాబట్టి ఏమాత్రం వచ్చేసి నాయకులు చేయాల్సిన పని కాదు ఇది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఇంకా మిగతా బాధుడు కార్యక్రమం వచ్చేసి గతంలో బాధుడు కార్యక్రమం వచ్చేసి రకరకాల పన్నులు ఛార్జీలు అవన్నీ చేశారు. ఇప్పుడు వచ్చేసి 8 నెలల్లోనే ఒక విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం వేయడం జరిగింది. మననే 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి. తర్వాత బాటిల్ మీద 10 రూపాయలు పెంచడం జరిగింది. త్వరలో వరద సెస్ అయిపోతున్నారు, ఇదో ఛార్జీలు అయిపోతున్నారు. కాబట్టి గతంలో బాధుడు కార్యక్రమం వీరబాధుడు అని చెప్పిన వాళ్ళే వీళ్ళు అంతకంటే వేరే బాధుడు ఇల్లు పోతున్నారు. అప్పులు వచ్చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి అప్పుల కుప్ప చేశాడని చెప్పారు. ఇప్పుడు ఈవెన్ ఒక్క సంవత్సరం 2024-25లోనే బడ్జెట్ అప్పులే 91,480 కోట్లు చేస్తామని చెప్పేసి బడ్జెట్ లోనే ప్రకటించారు. ఇంకా ఇండైరెక్ట్ అప్పులు వచ్చేసి అంతకు దాదాపు వచ్చేసి ఒక 40-50 కోట్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అప్పులు వచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారు, బాధుడు కార్యక్రమం చేస్తున్నారు. హామీలు వచ్చేసి అప్పుడు వచ్చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు వచ్చేసి అనేకం అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి సూపర్ 6 హామీల్లో 90% 8 నెలలైనా కానీ ఇప్పటికీ అమలు చేయడం లేదు. కాబట్టి రైతులకు సంబంధించి కానీ, యువతకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి అన్నిటే ఉన్నాయి. కాబట్టి దొందే. ఓకే, సుల్తాన్ రెడ్డి గారు, మరొక కీలకమైన అంశం, ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరపు నుంచి కాంగ్రెస్కి కొరకరాని కొయ్యలా మారుతున్నారు అని వస్తున్న టాక్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సౌత్ ఫేస్ కిందే ఆయన తీసుకువెళ్తున్నారు, ఇప్పుడు నార్త్ ఫేస్ కింద కూడా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. బీజేపీ భావజాలాలతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఫెమిలియర్ ఫేస్ను ముందుకు తీసుకువెళ్తారు అని. అది కాంగ్రెస్కే ప్రధానంగా. ఇక్కడంటే ఓకే, వేరే పార్టీలకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆ తెలంగాణలో ఉన్నాయండి, వేరే ప్రాంతాల్లో ఉన్నాయండి, కాంగ్రెస్కి ఎక్కువగా ఎఫెక్ట్ తగులుతుంది, ఈ ఫేస్ని అటు చూపిస్తున్నారు అని. పవన్ కళ్యాణ్ మరి అతిగా ఊహించుకుంటున్నారు. ఆయన ట్రాక్ రికార్డు ఒకసారి చూడండి. 2014లో పార్టీ పెట్టినాడు, 2014లో పోటీని చేయలే. తర్వాత 2014-19 మధ్యలో టీడీపీని రాజధాని మీద ఏకిపారేశాడు. బీజేపీని ఏమన్నాడు ఆయన, ఇది నార్త్ ఇండియన్ పార్టీ, హిందీ వాళ్ళ పార్టీ, దక్షిణాదికి వ్యతిరేకము, ఇలాగే కొనసాగితే దక్షిణ భారతదేశం సెపరేట్ దేశం అయిపోవాల్సి వస్తుంది అని చెప్పిన వ్యక్తి బీజేపీని అంత ఆ మటుకు ఎవరు అనలేదు. ఇది హిందీ పార్టీ, దక్షిణ భారతదేశకు వ్యతిరేకమని. తర్వాత ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడినాడు, ఎస్పెషల్లీ వెంకయ్యనాయుడు గారి గురించి.
2 పాచిపోయిన లడ్డు ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా 2 పాచిపోయిన లడ్డు ఇచ్చారు అని అనేక విధాలుగా బీజేపీని విమర్శించినోడే, టీడీపీని విమర్శించినోడే, 2019లో లెఫ్ట్ పార్టీతోనూ బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకొని పోటీ చేశాడు. ఆయన 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయినాడు. 1 సీటు గెలిచారు, ఆయన పోయాడు. కాబట్టి అది ఏదో పెద్ద అద్వితీయమైనటువంటి ట్రాక్ రికార్డు, సచిన్ టెండూల్కర్ రికార్డు ఉన్నట్టుగా ఆయన ఏదో పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉన్నట్టు ఆయన వచ్చేసి మొత్తం రాష్ట్ర పరిధి దాటి దక్షిణ భారతదేశము, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, అంగారక మీద పోతాడని చెప్పేసి మరి ఊరికి ఆయన వచ్చేసి చాలా చిటారు కొమ్మలకి ఎక్కిస్తున్నారు. అంత సీన్ ఏం లేదు నా అభిప్రాయం. శివశంకర్ గారు, మీ కామెంట్స్ ఏంటి? సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి. లేదండి. ఓకే ఓకే, మాట్లాడండి. ఓకే ఓకే సార్, ఓకే.